ఈరోజు చూద్దాం దేవుని వాక్యాన్ని మనం ఒకసారి గమనించినట్లయితే న్యాయాధిపతుల గ్రంథము 9వ అధ్యాయం 24వ వచనంలో చివరి మాటలు మనం ఒకసారి చూద్దామండి. వైరము కలుగుటకై వారి మీదకి దురాత్మను పంపెను. దేవుని బిడ్డలారా, ఇక్కడ ఒక నరహత్య చేసిన అతని వలన దేవుడు అతనిలో వైరాన్ని కలిగించడానికి దురాత్మను పంపాడంట. వారు చేసిన నరహత్యను బట్టి దురాత్మ వెళ్ళి వారిలో వైరాన్ని కలిగిస్తానని దేవుని సన్నిధిలో ఆ దురాత్మ దేవుని అడిగిందంట. దేవుని బిడ్డలారా, ఒకసారి గమనించండి. ఒక కుటుంబంలో వచ్చే ఆ గొడవలు, సమస్యలు దేని మూలంలో వస్తే ఆ వైరము దేని వలన కలిగిద్ది మనం ఒకసారి గమనించాలండి. ఏదైనా కుటుంబము సంతోషంగా ఉండాల్సిన ఆ కుటుంబము గొడవలు పట్టు ప్రతిరోజు సమాధానము దూరం అయిపోయి ప్రతిరోజు కూడా వారు కొట్టుకునే, విడాకులు తీసుకునే ఆ స్థితి ఎలా వస్తుంది? మూడవ వ్యక్తి, ఆ దురాత్మ ఒక మనిషి ద్వారా అలా వస్తుంది. దేవుని బిడ్డలారా, ఒకసారి జ్ఞాపకం చేసుకోండి. అలా ఏ దురాత్మలైతే మీ కుటుంబాల్లో వైరాన్ని కలుగజేస్తాయో, మంచిగా పెళ్ళైన కొత్తలో లేకపోతే మీరున్న సావాసంలో అంత దేవుని ఆత్మ సంబంధమైన నడవడిక కలిగి చాలా చక్కగా మందిరానికి వెళ్తూ మంచిగా ఆత్మీయంగా మీరు ఎదిగే వారైన మీరు ఈ విధంగా ఎందుకు ఒక వైరము కలిగి మీరు ఈ విధంగా దూరం అయిపోయారు దేవునికి? ఎందుకు ఆ విధంగా విడిపోయే పరిస్థితి నీ జీవితంలో ఎందుకు వచ్చింది అంటే, దురాత్మ నీలో, నీ కుటుంబములో మీ మధ్య ఉన్న ఆత్మీయ బంధాన్ని వెడగొట్టడానికి ఒక వైరాన్ని సాతానుడు నీలో, నీ కుటుంబములో కలిగించాడు. ఈ వైరములన్నీ ఎప్పుడు తొలగిపోతాయంటే, నీవు అపవాది అయిన సాతానును ఎదిరించేవాడిగా ఉండాలి. ఎలా ఎదిరిస్తావు? దేవునికి లోబడి ఉండమని ఇక్కడ యాకోబు రాసిన పత్రికలు చెప్తున్నాడు. నువ్వు దేవునికి లోబడు. దేవునికి లోబడితే వాడి నీ యొద్ద నుంచి వెళ్ళిపోతారు. ఆ సాతానుడి కాడిని నీవే వెరగొట్టగలుగుతావు. ఎలా వెరగొడతావు? యేసయ్య నామాన్ని ధరించుకొని ఆ నామములోని శక్తితో నువ్వు ఆ కాడి వెరగొట్టేయాల. నువ్వు ఆ విధముగా ఏదైతే నీ కుటుంబాన్ని వెడగొట్టే ఆ దురాత్మ ఉన్నదో దాన్ని యేసు నామములోని శక్తిలో పారద్రోలే. నువ్వు ఆ విధంగా నువ్వు శక్తిమంతుడిగా నువ్వు మారాలని ఆ ప్రార్థనలో నువ్వు దేవునితో సావాసములో అన్ని విషయంలో నువ్వు ఎదుగుతా మరలా నీ కుటుంబము కట్టబడి, మరలా విడిపోయిన నీ కుటుంబము, నీ ప్రార్థన జీవితం అన్ని విషయాల్లో నువ్వు మరలా కట్టబడి సంతోషముగా నువ్వు ఉండాలని కోరుకుంటూ